బిగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. మంత్రుల అనుచరుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. 3 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బాగలకోట్లో ఓ బ్యాంక్ అధికారి ఇంట్లో జరిపిన సోదాల్లో ₹1 కోటి సీజ్ చేశారు. మరోవైపు బెంగళూరు నుంచి షిమోగా, భద్రావతికి తరలిస్తున్న 2.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే టైర్లలో నగదును పెట్టి తరలిస్తుండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. డబ్బు తరలింపుకు పక్కా స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ చూసి అధికారులే నోరెళ్లబెట్టారు. సినిమాలో చూడటమే కానీ ఇంత పకడ్బందీగా డబ్బు తరలింపు కుట్ర చేయటం ఇటీవలి కాలంలో చూడలేదంటున్నారు. ముందుగా ఓ టైర్ తీసుకొని దాని నుంచి ఓ చిన్న రబ్బర్ ముక్కను కట్ చేశారు. తర్వాత 2000 నోట్ల కట్టలు అందులో సర్దారు. తర్వాత మళ్లీ ఆ టైర్ ముక్కను అతికించేశారు. తర్వాత దాన్ని స్టెఫనీ టైర్ల వెహికల్లో ఉంచి తరలించారు. కానీ పోలీసులకు ముందుగానే దీనిపై సమాచారం అందటంతో తరలింపు కుట్రను భగ్నం చేశారు. తీస్తున్న కొద్దీ ఒక్కో నోట్ల కట్ట బయటపడింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ చైతన్య మనకు అందిస్తారు. చైతన్య, కర్ణాటకలో ఇప్పటి వరకు ఎంత మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు? ఇంకా ఐటీ రైట్స్ కొనసాగుతూనే ఉన్నాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ హరీష, కర్ణాటకలో దాదాపుగా కూడా నిన్న ఒక్క రోజులోనే 4 కోట్ల రూపాయలను కూడా ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ నెల 23వ తారీఖున మూడో దశ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దాదాపుగా కర్ణాటకలో 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రోజుతో ప్రచారం అయిపోతున్న నేపథ్యంలో రేపటి నుంచి అంటే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బును భారీ ఎత్తున కూడా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే శివమొగ్గ నుంచి బెంగళూరు నుంచి శివమొగ్గకు తరలిస్తున్న ఏదైతే ధనం ఉందో ఆ ధనాన్ని పక్కా సమాచారంతో ఏ వెహికల్లో వస్తుందో ఆ వెహికల్ ను కూడా వీరు ఐటీ శాఖ అధికారులు చేజ్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా వారు ఒక సినీ విధానంలోనే ఆ ధనాన్ని అంతా కూడా తరలించే విధానంగా ప్లాన్ చేసుకున్నారు. ఒక టైర్ ను తీసుకొని ఆ టైర్ లో దాదాపుగా 2000 నోట్లను 2 కోట్ల రూపాయల వరకు కూడా అందులో కుక్కి ఆ టైర్ ను ఒక స్టెప్నీ టైర్ లాగా యూజ్ చేసుకొని ఆ కారులో తరలిస్తూ ఉండగా ఐటీ శాఖ అధికారులు పూర్తిగా ఆ యొక్క కారును కూడా సోదాలు నిర్వహించి ఆ టైర్ ను చీల్చడంతో ఒక్కసారిగా కూడా డబ్బంతా కూడా బయటకు వచ్చింది. అలాగే మరొక వైపు గోవాలో కూడా కొన్ని వ్యాపార సంస్థల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలు అంటే భద్రావతి, అలాగే విజయపుట్ర, ఈ తదితర ప్రాంతాల్లో కూడా ఒక చోట 60 లక్షలు, మరొక చోట 10 లక్షల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ఐటీ శాఖ అధికారుల ద్వారా కూడా తెలుస్తుంది. దీనిపైన ఇంకా పూర్తిగా అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ 60 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా ఐటీ శాఖ అధికారులు లీక్స్ అయితే ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే మరొక ప్రాంతంలో నవానగర్, అలాగే బాల్కోట్ ప్రాంతంలో కూడా దాదాపుగా ₹1 కోటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రెండింటిపైన కూడా ఇంకా పూర్తిగా అధికారిక సమాచారం రాలేదు, కానీ ఆ 2 కోట్లు ఏవైతే కారులో తరలిస్తున్న 2 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా కూడా వీడియోను కూడా చూపెట్టడం జరిగింది. అధికారులు ఏ విధంగా ఈ రాజకీయ నాయకులు ప్రలోభాలకు ప్రజలను గురి చేసే దానికి డబ్బును తరలిస్తున్నారు అనే విషయాన్ని కూడా పూర్తిగా ఒక వీడియో రూపంలో కూడా ಫೋನ್ ಮಾಡು ಯಾರು ಸಾಮಂತಜಿ ಎಲ್ಲ ಅವ್ರೆ ಅಂತ ಕೇಳು ಬರ್ರಿ ಅಂತ ಅಂದ್ರೆ ನಾವು ಕೊಟ್ಟಿರೋ ಕಾಸ್ಟ್ ತಗೊಂಬಪ್ಪ, ಏನೋ ಸ್ವಲ್ಪ ಕೆಲಸ ಇದೆ ಅಷ್ಟೇ. ಕೊಟ್ಟು ಸರ್ ಅಲ್ಲಿ 14 ಲಕ್ಷ ರಾಧಾಕೃಷ್ಣನ್ ಕೊಟ್ಟೆ, ಅದನ್ನ 3 ಲಕ್ಷ ನನ್ನ ಜೊತೆ ತಂದೆ. ಅದನ್ನು ಅದಕ್ಕೆ ಯಾರು ಫ್ರೆಂಡ್ ಏನು ಮಾಡ್ತಾರೆ ಫೋನ್ ಮಾಡು ಯಾರು ಸಾಮಂತಜಿ ಎಲ್ಲ ಅವ್ರೆ ಅಂತ ಕೇಳು ಬರ್ರಿ ಅಂತ ಅಂದ್ರೆ ನಾವು ಕೊಟ್ಟಿರೋ ಕಾಸ್ಟ್ ತಗೊಂಬಪ್ಪ, ಏನೋ ಸ್ವಲ್ಪ ಕೆಲಸ ಇದೆ ಅಷ್ಟೇ. ಕೊಟ್ಟು ಸರ್ ಅಲ್ಲಿ 14 ಲಕ್ಷ ರಾಧಾಕೃಷ್ಣನ್
టెన్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. డబ్బు తరలింపునకు పక్కా స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ చూసి అధికారులే నోరెళ్లబెట్టారు. సినిమాలో చూడటమే కానీ ఇంత పకడ్బందీగా డబ్బు తరలింపు కుట్ర చేయటం ఇటీవలి కాలంలో చూడలేదంటున్నారు. ముందుగా ఓ టైర్ తీసుకొని దాని నుంచి ఓ చిన్న రబ్బర్ ముక్కను కట్ చేశారు. తర్వాత 2000 నోట్ల కట్టలు అందులో సర్దారు. తర్వాత మళ్లీ ఆ టైర్ ముక్కను అతికించేశారు. తర్వాత దాన్ని స్టెప్నీ టైర్ల వెహికల్లో ఉంచి తరలించారు. కానీ పోలీసులకు ముందుగానే దీనిపై సమాచారం అందటంతో తరలింపు కుట్రను భగ్నం చేశారు. తీస్తున్న కొద్దీ ఒక్కో నోట్ల కట్ట బయటపడింది.